వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. విశ్వక్సేన్ నటించిన కల్ట్ సినిమా సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాలకే పలు ట్రోల్స్కి గురవుతూ ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే రిలీజ్ అయిన కొన్ని నిమిషాలకి అన్ని ట్రోల్స్ జరగడానికి కారణం ఏమిటి? సినిమాలో ఉన్న కంటెంట్ పైన అభ్యంతరాలు ఏమిటి? ఎందుకు అంత వైరల్గా మారడానికి కారణం? ప్రస్తుతం ఇదే టాపిక్ మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో విశ్వక్సేన్ గారి కల్ట్ సినిమా టీజర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాలకే సూపర్గా ట్రోల్ అవుతుంది చెప్పుకోవాలి. సినిమాలో ఉన్న కంటెంట్ గురించి ఎన్ని అభ్యంతరాలు వస్తున్నాయంటే కోకొల్లలుగా వస్తున్నాయి. వ్యూస్తో సమానంగా కమెంట్స్ కూడా వస్తున్నాయి. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సినిమా పైన ఎందుకు అంత నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది? సినిమా అయితే వ్యాపారమే కావచ్చు, కానీ సినిమా వాళ్ళ సినిమా నిలబడాలని, సినిమాకి అటెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇంతలా దిగజారడం అంటే వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది ఒకసారి. ఇంత దిగజారాల ఒక సినిమాలో విజయాన్ని సాధించడం కోసం ఈ మధ్యకాలంలో చాలా చూసాం. సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి స్టేజీల మీద కాంట్రవర్షన్ మాట్లాడడం, స్టేజ్ల మీద బూతుపాటలు మాట్లాడడం, ట్రైలర్స్లో సినిమాలో లేనటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ లేదా కాంట్రవర్షన్ షార్ట్స్ కానీ చూపించడం, లేదు ఇంకా ఇట్లాగే దిగజారినటువంటి క్రైమ్, విపరీతమైనటువంటి రక్తపాతం లేదా అశ్లీల శృంగార సన్నివేశ భంగిమలు, ఇవన్నీ చెప్పి సినిమాని అటెన్షన్ తీసుకోవాలని దిగజార ఆలోచిస్తున్నారు. అసలు సినిమాకి దేనికి వస్తారు? సినిమా చూస్తానికి ఎందుకు వస్తున్నారు? సినిమా వినోదం కోసం వస్తారు, ఎంటర్టైన్మెంట్ సాధన, లేదా విజ్ఞానం అంటే అన్ని సందర్భంలో విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి రాకపోతే వినోదం విజ్ఞాన సాధనం. అది లేదు అంటే ఒక సస్పెన్స్ని ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారే, ఇలా జరుగుతుందా, ఎలా జరిగిందో తెలియని క్యూరియాసిటీ కోసం వస్తాడు. తాను ఇలా గెట్ చేస్తాడు. హీరో ఈడికెళ్ళి వస్తాడు, విలన్ ఈడికెళ్ళకి వస్తాడు, పలానాయన కావచ్చు, చంపేవాడు, చేసేవాడు అని ఒక చిన్న గెస్ట్తో చూస్తూ అది నిజమా కాదని ఆసక్తిగా చూస్తాడు సినిమా ఆద్యంతం. కానీ సినిమాలో వచ్చి విపరీతమైనటువంటి శృంగారాన్ని చొప్పించి సినిమా చూడాలంటే జుగుస్ప కలిగేటట్టు విపరీతమైనటువంటి క్రైమ్ నేర్పేసి, విపరీతమైనటువంటి నరకడం, సౌండ్ పొల్యూషన్, విపరీతమైనటువంటి సౌండ్ పొల్యూషన్ తోటి బాంబులు, చేజింగ్లు, బ్లాస్టింగ్స్, ఇకపోతే రక్తం, తల నరికితే ఆ మండో నడుచుకుంటూ పోవడాలు, తలను సగానికి నరకడం, గాల్లో ఎగరడాలు, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తుంది? ఎంత దూరం వెళ్తున్నావు? నీ సినిమా వినోదం కోసం వచ్చిన సినిమా ఇంత విపరీతమైనటువంటి సంస్కృతిని ప్రజెంట్ చేస్తుంటే రాబోయే తరం ఎలా వెళ్ళాలి, ఏమవుతుందన్న భయం. మనుషులుగా దిగజారిపోతున్నారు కేవలం నీ సినిమా రికగ్నైజ్ కోసం. ఈ సినిమా కల్ట్ అనే సినిమా విశ్వక్సేన్ తన స్వయదర్శకత్వంలో వస్తుంది. వాళ్ళే డబ్బులు పెట్టారు. వాళ్ళ నాన్నగారే కరాటే రాజు గారు అని, వాళ్ళ ఫాదర్ గారు తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆయన సినిమాలు, విశ్వక్సేన్ సినిమాలు ఒక పద్ధతిగా కొన్నాళ్ళు బాగానే ఉంది. మరి ఏమైందేమో సినిమా రికగ్నైజ్ కోసం మరి వరుసగా ఫ్లాపుల తర్వాత ఆయన రూట్ మార్చుకున్నాడా, ఇట్లాంటి దారిలోకి వచ్చాడు. ఇట్లా విపరీతమైనటువంటి నేను సందీప్ రెడ్డి వంగ చిత్రాలు కూడా విమర్శిస్తూ ఉంటాను. ఏంటి ఆ కరప్షన్ ఎక్కడికి పోతుంది? శృంగారం విషయంలో, ప్రేమ విషయంలో అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచించి అవసరమా? సమాజానికి ఇష్టపడని, సమాజంలో లేని కల్చర్ని, ఎక్కడో అరుదుగా జరిగే సంఘటనని దాన్ని ఒక ఈక్వేషన్గా సినిమాలో తీసి, అయితే శృంగార భంగిమలు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా విపరీతమైనటువంటి ఈక్వేషన్ అంటే ఎవరో ప్రేమించినట్టు, వాళ్ళు కాని వాళ్ళని వీళ్ళని ప్రేమించినట్టు. నేనైతే వాటి గురించి చెప్పాలని కూడా నాకు ఇష్టంగా లేదు అసలు. కానీ ప్రస్తుత సినిమాలో మనం మొబైల్లో ఆడే ఒక వీడియో గేమ్లో చంపుకుంటూ పోతూ ఉంటాం. అటు వెళ్తే ఒకరిని చంపుకుంటాం, లేకపోతే ఇంకొక సైడ్ వెళ్ళంగానే వేరొకళ్ళు కనిపిస్తారు, వాళ్ళని చంపుకుంటూ పోతాం. కానీ అదే ఇప్పుడు ప్రేక్షకులు అందరి మధ్యలోకి రాబోతుందంటే సెన్సార్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అభ్యంతరాలు చెప్పట్లేదా అండి? ఖచ్చితంగా అదే చెప్తున్నాను. దీంట్లో రెండు రకాలు జరుగుతున్నాయి. సెన్సార్ని మేనేజ్ చేసుకుంటూ బయటకు వస్తున్న చిత్రాలు, అంత వైలెంట్ బ్లడ్డింగ్ ఉన్న సినిమా ఎట్లా బయటకు వస్తుందండి? సెన్సార్ కూడా అసమర్థత వల్లే కదా. భూతు శృంగార పదాలు ఎందుకు వస్తున్నాయి? సెన్సార్ బోర్డు అసమర్థతే కదా. అందుకే చెప్తున్నాను, ముందు ఈ సెన్సార్ బోర్డు వాళ్ళని బాధ్యం చేసి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి చిత్రాలని రిలీజ్ చేసినందుకు. కానీ ఈ సెన్సార్ బోర్డు విధానం ప్రక్షాళన చేయాలి. ఫస్ట్ ఈ సెన్సార్ బోర్డు విధానం భ్రష్టు పట్టింది. 5 లక్షలు 10 లక్షలు ఇస్తే సెన్సార్ బోర్డు డైరెక్టర్ని చేస్తున్నారండి వీళ్ళు. వాళ్ళు పోయి సినిమా ఎగ్జామిన్ చేస్తారు. ఆ సినిమా కూడా చూడకుండా సంతకాలు పెట్టినటువంటి సినిమా సెన్సార్ గౌరవ డైరెక్టర్ని ఎంతోమందిని చూశాను.
అంటే ఇట్లాంటి వాళ్ళు బాధ్యతారహితమైన వ్యక్తులను ఆడ కూర్చోబెట్టి 5 లక్షలకో 10 లక్షలకో ఓ రాజకీయ నిరుద్యోగం తీసుకొచ్చాడు కూర్చోబెట్టేలా చేస్తే సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు, సంఘం పట్ల ఉన్నటువంటి చట్టాలు తెలిసినటువంటి వ్యక్తులను ఆడ కూర్చోబెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఇట్లాంటి వాయిలెంట్ పొల్యూటెడ్ కల్చర్ సినిమాల ద్వారా బయటకు వస్తూ ఉంది. స్టేజీల మీద బూతు మాట్లాడిన, సినిమా ట్రైలర్లో బూతున్న, సినిమా ట్రైలర్లో ఇట్లా విశృంఖలమైనటువంటి సాహిత్యం, క్రైమ్, ఒక జాంబియా టైప్లో. జాంబియా ఏంటంటే మనకు తెలిసింది ఒక రాక్షసత్వము, ఒకరిని ఒక రాక్షసుడుగా మారి ఒక దయ్యంగానో విపరీతమైన సైకోగా మారిన తర్వాత వాళ్ళు పోయి ఇంకొని కరుస్తారు. వాళ్ళు అట్లా ఖర్చుకుంటూ అందరూ జాంబియాగా చేస్తారు. మనం ఇంకా హాలీవుడ్ చిత్రాల్లో చూస్తుంటాం ఈ తరహా. అట్లా సినిమా పరిశ్రమ మొత్తం ఈ జాంబియాగా మారిపోయారు, ఒకరిని చూసి ఒకరు మారిపోయారా అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళకి ముందు అట్టడికి అరికట్టాలంటే ఖచ్చితంగా సెన్సార్ బోర్డుని బాధ్యం చేయాలి. సెన్సార్ బోర్డుని చిప్పకూడు తినిపిస్తే వీళ్ళంతా దారికి వస్తారు. ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే చాలు, మిగతా ఎంత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే కేవలం ఒక టైటిల్ విషయంలోనే చాలా పెద్ద అభ్యంతరం ప్రకటించినటువంటి సెన్సార్ బోర్డ్ అసలు సినిమా కథ మొత్తం అంతా కూడా చంపుకుంటూ, నరుక్కుంటూ, రక్తపాతం, అర్థం కాని సౌండ్లు, విపరీతమైనటువంటి కేరింతలు, బొబ్బలు, ఒక పాయింట్ నచ్చింది అని చెప్పడానికి లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ నాకు కనిపిస్తుందంటే మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఉందండి. ఆ సినిమా ట్రైలర్ చూస్తేనే అంత జుగుస్ప కలుగుతుంది. ఒక రక్తపాతం ఎంత ఉంటే రాత్రి నిద్రపడుతుందా? అసలు మనుషులేనా వాళ్ళు? అది చూసినాడు వాడు అన్నం తింటాడా? వాళ్ళు అన్నం తింటారా? వాళ్ళు అన్నం తిన్న మనుషులేనా అట్లా తీయడానికి? సినిమా సాధనం దేనికి? సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం, విపరీతమైనటువంటి హింసను ప్రేరేపిస్తానికి, క్రైమ్ని ఎడ్యుకేట్ చేస్తానికి కాదు కదా. ఖచ్చితంగా వీటి మారాలంటే సెన్సార్ బోర్డ్ సిస్టమ్ మార్చాల్సిందే. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఈ చిత్రాలను ఫెయిల్ చేయాల్సిందే. కమ్యూనిటీ గైడ్లైన్ ప్రస్తుతానికి ట్రైలరు సోషల్ మీడియా రిలీజ్ చేశారు. సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్లైన్ దాచుకొని చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్లైన్ల ప్రకారం మీరు రిపోర్ట్ కొట్టండి. ఖచ్చితంగా అప్పటికైనా తెలిసి వస్తుందో వీళ్ళకు, అప్పుడు చూద్దాం ఇది ఎందుకు ఈ ట్రైలరు వాపస్ ఎందుకు తీసుకోరో మనం చూద్దాం. సో ఏ సినిమా అయినా టీజర్ రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది, వెళ్ళాలనే వాళ్ళ ఉద్దేశం కూడా. ఇంత భారీగా ప్రేక్షకుల మధ్యలో వెళ్తున్నప్పుడు కూడా వెళ్తున్న ప్రతి చేతిలో నుంచి కూడా ఇమ్మీడియట్గా కమెంట్ వచ్చే దాఖలాలు అయితే మనం చూస్తున్నాం. సో దీన్ని చూసిన తర్వాత విశ్వక్సేన్ గారు ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? అంటే హ్యాపీగా కంక్లూజన్ ఇస్తారా? నిన్నగాక మనం చూసాం, చంద్రహాస్ అనే ఒకటువంటి యాటిట్యూడ్ స్టారు పూతును ఆశ్రయిస్తే బుమరాంగ్ ఏ విధంగా దెబ్బ కొట్టిందో చూసాం. సింగిల్ డిజిట్ 8 టికెట్లు, 8 మంది కూడా రాలే. ఆ 8 మంది కూడా వాళ్ళల్లో ఎవరో కావచ్చు, బహుశా 8 మంది రాలే మొదటి ఆటకు. అంటే అర్థం చేసుకోవచ్చు, నువ్వు సినిమా రికగ్నైజ్ చేసుకోగలుగుతావు, కానీ సినిమాకు ప్రేక్షకుడు రావాలంటే సినిమా ప్రేక్షకుడు కంటెంట్ నచ్చాలి వానికి. నీ సినిమా ట్రైలర్లో ఇంత జుక్స్పా ఉంది, నీ ట్రైలర్లో ఇంత హింస ఉంది, నీ ట్రైలర్లో ఇంత శృంగారం, ఇంత అసహ్యం ఉంది, ఆ డ్రగ్స్ కల్చర్ ఏదో చూపిస్తున్నాడు, పబ్ కల్చర్ ఏదో చూపిస్తున్నాడు, మరి థియేటర్కి వచ్చి ఎట్లా చూస్తారు? అసలు ఎవరు ఎంటర్టైన్ చేస్తారు సినిమా? కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా విశ్వక్సేన్ బుమరాంగ్ అవుతుంది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి లైలా అలాగే జరిగింది. ఫాంకి ఏదో కొంచెం పాజిటివ్ వచ్చిందని మాత్రానే ఉన్నది పోగొట్టుకుంటున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ తరంలో వచ్చినటువంటి డీజేటీల్లో ఆ హీరో కానీ ఇతను వీళ్ళంతా కూడా పర్లేదు స్టార్గా నిలబడుతున్నారు. ఒకటో సినిమాలో ఇంత కథా వైవిధ్యంతో సినిమాను రాణించారు, హీరోగా నిలదొక్కున్నారు అనుకున్న సమయంలో ఇట్లాంటి పైత్యం చూపిస్తే ఖచ్చితంగా ఇంతకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఏ విధంగా నిష్క్రమించారో, ఏ విధంగా తెరమరిగారో చాలామంది ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ పేరు చెప్పడం భావ్యం కాదు. అట్లాగే వీళ్ళు కూడా చరిత్రలో మరిగిపోతారని మాత్రం చెప్పగలుగుతాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.